సో తిని వచ్చేసరికి ప్రీవియస్ బ్యాచ్ ఉండే, ఇంకా ఇక్కడ నుంచి ఏదైతే మిస్ అయ్యారో అది ఈ బ్యాచ్కి కంటిన్యూ చేసిండే. సో తిని కూడా మన గ్రూపే చాలా స్వీట్ పర్సన్. సో ఎలాగ మన అకాడమీ ఎలాగా ఆడవచ్చు? ఇక్కడ హైదరాబాద్లో 1 month ఉంది. 10 అకాడమీస్ సెర్చ్ చేసి ఇందులో అంటే రిసీవింగ్ చాలా బాగుంది సార్. ఎలా మీరు రీల్స్ చూసేటప్పుడు కూడా ఏ క్లయింట్కి ఎలా అనేసి ప్రతిదీ ఒక ఫ్యామిలీ, దిస్ ఇస్ హనుస్ ఫ్యామిలీ అలా వర్క్. ఓకే, అసలు నేను చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. ముందు హాకీ ప్లేయర్స్ యాక్చువల్లీ నా ఎయిమ్ అనేది నేషనల్ గోల్ కీపర్ అవ్వాలని, ఇండియన్ ప్లేయర్. 13 నేషనల్స్ ఆడాను. కానీ అక్కడ ఒక రికమెండేషన్, మనీ, ఎన్నో ఉన్నాయి, హెరాస్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఫీల్డ్ మా ఆయన వద్దు అనేసి అని అన్నారు. ఓకే, ఇంకేది బాగుంటుంది, ఏది చాలా థింక్ చేశాను. నాకు నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను చేసుకునేది అనమాట. సింపుల్గా అంటే నాకున్న చిన్న టాలెంట్ సింపుల్గా రెడీ అయ్యేదాన్ని. కానీ ఇది ఒక ఎక్కడైనా ఫ్రెండ్స్కి అలా మ్యారేజెస్కి వెళ్ళినా ఏదైనా సజెస్ట్ చేసేదాన్ని అనమాట. వాళ్ళు బాగుంది, నువ్వు చెయ్యి, ట్రై చెయ్యి, నీకు మంచి ఇది ఉంది అనేసి ఫ్యూచర్ ఉంది అని అన్నారు. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మా నాన్న తర్వాత మా డాడీ అంటే మా వారు. వెళ్ళు చెయ్యి నీ వల్ల అవుతుంది అనేసి, అసలు ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ వెళ్ళు, మళ్ళీ మిస్ కాకు. ఎంతో మంది హెయిర్ కట్ క్లాస్ కూడా నేను ఒక్కొక్క చిన్న ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళే కూడా ఏమన్నారు, బ్యాగ్ తగ్గించుకొని మంగళ షాప్ పని చేసేదానికి వెళ్తుంది అని అన్నారు. కానీ అది కాదు. మన టాలెంట్ మనం ఎవరి కోసమో బతకట్లేదు, మన కోసం మనం బతుకుతున్నాం. మనకు వస్తుంది, ఎవరో